సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 15/6/2024 శనివారం, తిథి జ్యేష్ఠ శుద్ధ నవమి రాత్రి 2:33 వరకు, తదుపరి దశమి, నక్షత్రం ఉత్తర పగలు 8:14 వరకు, తదుపరి హస్త, యోగం యతిపాత రాత్రి 8:10 వరకు, కరణం బాలవ పగలు 1:19 వరకు, వర్జం సాయంత్రం 5:41 నుండి 7:29 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:31 నుండి 7:16 వరకు, రాహుకాలం ఉదయం 8:53 నుండి 10:31 వరకు. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మనశ్శాంతి తక్కువగా ఉండను, ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను, వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేసి శివాలయంలో తెల్లని పుష్పాలు సమర్పించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి దగ్గర బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కొంత లోపించగలరు. సంతానరీత్యా కొన్ని సమస్యలు ఉత్పన్నమవును. వేసుకున్నటువంటి ప్రణాళికలో మార్పులు చేర్పులు చేస్తుంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీ పరమేశ్వరులను దర్శించి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగును. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లోపించగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచు. రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు పార్వతీదేవి యొక్క దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనవసర పట్టుదలలో ఎక్కువగా దగ్గర ప్రయాణాలు ఉండగలవు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసిన కొన్ని వ్యవహారాల్లో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జరగగలదు. ఈ రాశివారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేయడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి కుటుంబ బాధ్యతలు పెరగగలవు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించగలవు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చుగలవు. ఈ రాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. శిరోవ్యాధులు బాధించగలవు. మనశ్శాంతి తక్కువగా ఉండను. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. వచ్చిన దానం వచ్చినట్లు ఖర్చును. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు అమ్మవారి యొక్క అర్చన, ఆరాధన వంటివి చేసుకోవడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి స్నేహితులు, బంధువుల యొక్క సహాయ సహకారం లభించగల. పెన్నులో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. దైవ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. కొన్ని నిర్ణయాల విషయంలో ఇతరుల యొక్క సలహాలు, సంప్రదింపులు చేసినట్లయితే మంచిది. ఒకానొక ముఖ్యమైనటువంటి వ్యవహారం నిమిత్తం ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం చేసుకోవడం మంచిది. తదుపరి ధనువు రాశి. ధనువు రాశి వారికి
దైవ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. వృత్తిరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో వాటిని పూర్తి చేయడం జరగగలదు. కాలు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు తలెత్తగలవు. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయంలో వీరు పార్వతీ పరమేశ్వరుల దర్శనం చేసుకున్నట్లయితే మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలను కూడా పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో లాభాలు ఉండగలవు. ఈ రాశి వారు ఈరోజు పార్వతీ పరమేశ్వరుల యొక్క దర్శనం చేసుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి చంద్రాశ్రమ సమయం నడుస్తుంది కావున జాగ్రత్త వహించవలసి ఉండును. ఆకస్మికమైనటువంటి మార్పులు చేర్పులు ఉండగలవు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. అనవసర ఖర్చులు ఎక్కువగును. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి చేపట్టినటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పుడు కూడా వాటిని తమ యొక్క ఆత్మవిశ్వాసంతో అధిగమించి ముందుకు వెళ్తుంటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఈ రాశి వారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల దినఫలం. కాబట్టి దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.